శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 79వ అధ్యాయము. కార్త్యవీర్యుని భటులను కామధేనువు అంతం చేయడం. జమదగ్ని రాజుతో, నువ్వు సాధు స్వభావం వలకపోస్తూ వచ్చి ఆత్మఘాతకుడవై కామధేనువును కోరుతున్నావు. భ్రాంతిలో పడి పొందనలు కాని వస్తువు కోసం అర్రులు చేస్తున్నావు. ఇది చాలా తప్పు. 3 లోకాల్లోనూ గర్హింపదగిన ఘోర పాపం తలకు చుట్టుకుంటున్నావు అని చెప్పాడు. కార్తవీర్యుడు కళ్ళెర్ర చేసి, నువ్వు బ్రాహ్మణువు కాబట్టి నీ కఠినోక్తులు సహిస్తున్నాను అని జమదగ్నితో చెప్పి కామధేనువును బంధించి తన దగ్గరకు తీసుకుని రమ్మని దూతలను ఆజ్ఞాపించాడు. కార్తవీర్యుని దూతలు చప్పున వెళ్ళి కామధేనువును చుట్టుముట్టారు. కామధేనువు బిగ్గరగా రంకె వేసింది. ఆ ధ్వనికే కొందరు దూతల గుండెలు ఆగిపోయాయి. అది కళ్ళెర్ర చేసేసరికి మరికొందరు దూతలు నేల కొరిగారు. అది గట్టిగా గాలి వదిలింది. ఆ తాకిడికి కొందరు దూతలు ఆకాశానికి ఎగిరిపోయారు. అంతరిక్షమంతా అంధకారమయమైంది. దిక్కులన్నీ చీకటిమయమయ్యాయి. భూమి కంపించి సుడిగాలి లేచి చెట్లు విరిగి నేలపై పడ్డాయి. కార్తవీర్యుని సైనికులు నలుదిశలకు పారిపోయారు. సైనికులు విసిరిన బల్లెమొకటి కామధేనువుకు తగిలింది. అది రెచ్చిపోయి ఏనుగు గుంపు మీదకు ఉరికిన సింహం వలెను, నాగులపై విజృంభించిన గరుత్మంతుడి వలెను కార్తవీర్యుని సైన్యంపై విరుచుకుపడింది. సైనికులు హాహాకారం చెంది పరుగులంఘించుకున్నారు. అది గమనించిన కార్తవీర్యుడు, సైనికులారా ఆగండి, పారిపోకండి. ఇక్కడ ముల్లోకాలను గడగడలాడించిన కార్తవీర్యుడుండగా మీకు భయం ఎందుకు? నా శంఖనాదానికే 3 లోకాల్లోని శత్రువులు భయపడి వారి వారి ఇండ్లలో తలలు దాచుకుంటారు. ఈ కామధేనువు ఏపాటిది? నా పౌరుషం చూడండి అని చెప్పి 3 లోకాలు ప్రతిధ్వనించేలాగా తన శంఖం పూరించాడు. కానీ కామధేనువు కొంచెమైనా చలించలేదు. పారిపోగా మిగిలిన రాజభటులు కామధేనువుపై కర్రలు, ఇనుప గుదియలు విసిరారు. కామధేనువు శరీరంపై ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అక్కడక్కడి నుండి అనేక ఆయుధములు ధరించి భటులు వెలువడ్డారు. దాని రోమకూపముల నుండి శకులు, బర్బరులు వెలువడ్డారు. దాని పాదముల నుండి షటచ్చరులు, యవనులు పుట్టుకొచ్చారు. మిగిలిన అవయవాల నుండి ఏనుగులు, గుర్రములు వెలువడి కార్తవీర్యుని సైన్యంపై తలపడ్డాయి. కార్తవీర్యుని సైన్యమునకు కామధేనువు నుండి ఉద్భవించిన భటులకు ఘోరంగా యుద్ధం జరిగింది. యుద్ధభూమి మృతుల కళేబరాలతో నిండిపోయింది. నెత్తురు ఏరులై పారింది. శవాలను గ్రద్దలు, రాబందులు, నక్కలు తినడం మొదలుపెట్టాయి. విరిగిన రథాలతోనూ ముక్కముక్కలైన శస్త్రాలు, ధనుర్బాణాలతోనూ ఆ ప్రదేశం భయంకరంగా మారింది. కొందరు కామధేనువు పృష్ఠం వెనుక దాక్కుని, ముని మనకు ఏం అపకారం చేశాడు అని వాళ్లలో వాళ్ళు గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఇలా కార్తవీర్యుని సైన్యం యుద్ధంతో అంతరించింది. ఇదంతా చూసిన కార్తవీర్యుని రోషం పెరిగి వాడు 500 బాణాలు ఒకేసారి కామధేనువుపై ప్రయోగించాడు. వాడి శరజాలం వృధా అయింది. కానీ కామధేనువు భటుల్లో ఒక్కడైనా మృతుడు కాలేదు. కార్తవీర్యుడు కంగారు పడ్డాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. మొగము వేలవేసి బిత్తరపోయిన భీరుతో, మనకి పోరాటమేమిటని కామధేనువు భటులు స్వర్గం నకుమర్లిపోయారు. అసహాయ స్థితిలో పడి ఉన్న రాజును చూసి వీడితో యుద్ధమేమిటని యోచించి కామధేనువు కూడా స్వర్గానికి వెళ్ళిపోయింది. కామధేనువు స్వర్గానికి వెళ్ళిపోయిన పిదప కార్తవీర్యుడు జమదగ్ని వద్దకు వెళ్ళి దుర్భాషలాడి ఒక తీవ్రమైన బాణం ఆ మునిపుంగవునిపై ప్రయోగించాడు. ఆ బాణం జమదగ్ని గుండెకు తగిలి అతడు తక్షణమే మరణించాడు. అది గమనించి రేణుకాదేవి, బ్రహ్మహత్యకు పాల్పడిన ఒరే నీచుడా అని వాణ్ణి నిందించగా, వాడు నువ్వు నోరు మెదపకు, నోరెత్తావా నీకు నీ పతిగతే పడుతుంది అని అంటూ ఆమెపై 21 బాణాలు విడిచాడు. రేణుక నేలపై కొరుగుతూ
భర్తను మనసారా స్మరించింది. ఆ తర్వాత కార్త్యవీర్యంతో, ఒరే తుచ్చుడా, దుర్మార్గుడా, ఏ అపరాధము ఎరగని మమ్ము నిష్కారణంగా కొట్టావు. నువ్వు నీ 1000 చేతులు నాశనమైపోతాయి అని రేణుక పలుకుతూ ఉండగా ఆమె మాటలు లెక్క చేయక మిగిలిన సైన్యాన్ని వెంటబెట్టుకుని తన నగరమునకు పయనమయ్యాడు కార్తవీర్యుడు. 79వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 80వ అధ్యాయము. భార్గవరాముడు ఆశ్రమమునకు తిరిగి రావటం. కార్తవీర్యుడు మరలిపోయిన పిదప వశం తప్పి రేణుక, అయ్యో నా కుమారుడెక్కడున్నాడో కదా, మహాపరాక్రమవంతుడు నా ప్రియపుత్రుడు రాముడెక్కడికి పోయాడు అని మిక్కిలి దుఃఖించి, నాయనా రామా అని పరశురాముణ్ణి స్మరించింది. అలా ఆమె స్మరించగానే రాముడక్కడకు వచ్చాడు. బాణఘాతానికి గురి అయిన తల్లిని, మృతి చెందిన తండ్రిని చూసి మూర్ఛపోయాడు. కొంతసేపటికి లేచి అమితంగా దుఃఖిస్తూ, ఆహా, అంతా శూన్యంగా కనబడుతోంది, అంతటా చీకట్లు కమ్మినట్లు కానవస్తోంది. మేరు లేని భూమి వలెను, ఇంద్రుడు లేని అమరావతి వలెను మా తండ్రి లేని ఈ ఆశ్రమం వెలవెలపోతూ ఉంది. పవిత్ర గంగా నది లేని 3 లోకాల వలె మా మాతృమూర్తి రేణుకాదేవి లేని ఆశ్రమ మండలం శోభను కోల్పోయి ఉంది. దేవతలంతా ఏమయ్యారు? మునీశ్వర్లందరూ నిర్వీర్యులైనారా? ఎవడో వచ్చి నా తండ్రినలా కొట్టగలిగాడు అంటూ పరితపించాడు పరశురాముడు. తల్లి శిరస్సు తన తొడపై ఉంచుకుని ఆమె శరీరంపై గుచ్చుకున్న బాణాలు తీసివేశాడు. తల్లికి దాపురించిన దురవస్థకు దుఃఖిస్తూ, 3 లోకాలను మంటపట్టే శక్తిగల నా తల్లి రేణుక ఒక దుష్టుడి బాణఘాతానికి గురై ఇలా పడి ఉందా అని కుమిలిపోయాడు. తల్లిని మెల్లగా నిమురుతూ, అమ్మా, నేను ఆటలకు వెళ్ళిన ఒక్క క్షణమైనా నన్ను విడిచి ఉండేదానవు కాదే, నన్ను మరచేదానవు కాదే, నాకు దుస్తులు తొడిగేదానివి, నన్ను లాలిస్తూ పాలిచ్చేదానివి, నాకు కడుపు నిండా అన్నం పెట్టేదానివి, నేను అడవిలోకి వెళ్ళి తెచ్చిన కందమూలాలు పండ్లు ఎంతో ఆప్యాయంగా తీసుకునేదానివి. అమ్మా, నన్ను విడిచి ఎక్కడికి పోయావమ్మా, చెప్పమ్మా అని బాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు రేణుకాదేవి మెల్లగా కళ్ళు తెరిచి, నాయనా రామా, దుఃఖించకు, నేనెల్లప్పుడూ నీ దగ్గరే ఉంటాను. జరిగిన వృత్తాంతం చెబుతాను విను. కృతవీర్యుని పుత్రుడు కార్త్యవీరుడనే రాజు మధ్యాహ్నం వేళ సైన్యంతో కూడా మన ఆశ్రమానికి వచ్చాడు. గృహస్థ ధర్మాన్ని అనుసరించి నాన్నగారు అతడికి ఆతిథ్యమిచ్చి సత్కరించారు. ఏ కామధేను కటాక్షం చేత వాడికి, వాడి పరివారానికి ఆతిథ్యం లభించిందో ఆ కామధేనువును తనకిమ్మని పట్టుబట్టాడు రాజు. అది వీలు పడదని నాన్నగారు చెప్పగా రాజుకు కోపం వచ్చి కామధేనువుని బలవంతంగా లాక్కుని పోవాలని ప్రయత్నించాడు. కామధేను సృష్టించిన సైన్యం రాజభటులను నిర్జించింది. తర్వాత కామధేను స్వర్గానికి వెళ్ళిపోయింది. తన యత్నం ఫలించక రాజు తొలుత వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వచ్చి నా స్వామి వక్షస్థలంపై వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. ఆ దుష్టుడి బాణఘాతానికి నాన్నగారు గతించారు. నిరపరాధినైన నాపై వాడు 21 బాణాలు గుచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి నాయనా, నువ్వు 21 సార్లు క్షత్రియ వంశాలను నాశనం చెయ్యి. మరొక్క విషయం గుర్తుపెట్టుకో, ఇతరులెవ్వరినీ దహించని ప్రదేశంలో మమ్మల్ని దహనం చెయ్యి. 13వ రోజు వరకు కర్మ చెయ్యి. కర్మ చేయించడానికి త్రికాలగ్నులకు దత్తప్రభువులను అర్థించు. మాకు కర్మ చేయించడానికి వారే సమర్థులు. అప్పుడే మాకు సద్గతులు కలుగుతాయి. మాకు ఉత్తర క్రియలు జరిపించడానికి ఆ మహాముని కంటే వేరే అర్హుడు లేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకో అని చెప్పి ప్రాణములు విడిచింది. తల్లి ఆజ్ఞ ప్రకారం పరశురాముడు పితరులకు ఉత్తర క్రియలు జరిపించడానికి దత్తాత్రేయుల వారి సన్నిధికి వెళ్ళాడు.
80వ అధ్యాయం సమాప్తం.